హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ బాగున్నారని, అలాగే బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దివ్య. మొన్న మేము చిన్నత్త వాళ్ళ ఊరికి వెళ్ళాముగా. అప్పుడు నానమ్మ కూడా వచ్చారుగా అత్త వాళ్ళ ఇంటికి. నానమ్మ అక్కడే ఉన్నారు. మేము వచ్చేసాము. పెన్షన్ ఇచ్చే టైంకి వస్తారు నానమ్మ ఇక్కడికి. ఇక్కడ వాకిలి ముగ్గు వేస్తున్నాను కదా, ఇది నానమ్మ వాళ్ళ ఇల్లు. వాకిలి చిమ్మేసి ముగ్గు వేసి నీళ్లు పట్టేసి మా ఇంటికి వెళ్తాను. మా ఇంటి దగ్గర మా అత్త ముగ్గు వేసేస్తున్నారు. ఈ వీడియో నేను సండే తీశాను. సండే అంటే ఈరోజు పుట్ట దగ్గరికి వెళ్ళాలి. ఇది 5th సండే అనమాట, అంటే లాస్ట్ సండే. పిల్లలకి హెల్త్ బాగాలేనప్పుడు, అంటే రేవంత్కి ఫీవర్ వచ్చింది. 3 ఇంజక్షన్లు వేశారు, అయినా కూడా తగ్గలేదు. పాపకేమో చెవిలోంచి చీము కారుతూ ఉన్నింది. అప్పుడు పిల్లలిద్దరికీ హెల్త్ బాగైతే ఇలా 5 ఆదివారాలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండి పాలు గుడ్డు వేస్తానని మొక్కుకున్నాను. హాస్పిటల్కి కూడా వెళ్ళాంలేండి బాగాలేనప్పుడు. ఇది లాస్ట్ సండే అనమాట. ఈ రోజుతో 5 సండేలు పూర్తయిపోతాయి. మొన్న 4వ వారం అప్పుడు చిన్నత్త వాళ్ళ ఊరి దగ్గర ఉన్నా కదా, పుట్ట దగ్గరికి వెళ్ళాను కానీ ఆ రోజు ఉపవాసం ఉండాలని మర్చిపోయి తినేసాను అనమాట. ఆ రోజు గుడికి వెళ్ళే హడావిడిలో మళ్ళీ వీడియో షూట్ చేస్తూ మర్చిపోయి తినేసా. తిన్న తర్వాత గుర్తొచ్చింది, అరే ఈరోజు ఉపవాసం కదా నేను తినేసా అని. ఇక ఈ వీడియోకి వచ్చేసరికి అయితే మా పాప అయితే ఇడ్లీ తిని పడుకుంది. ఇంక నేనైతే స్నానంకి వెళ్ళిపోయాను, ఎందుకంటే పుట్ట దగ్గరికి వెళ్ళాలి కదా. మా అత్త అయితే ఫిష్ కర్రీ చేస్తున్నారు ఈరోజు. మామూలుగా అయితే కోవూరుకి వెళ్ళి తెచ్చేవాళ్ళు. ఇంక ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఇంటి దగ్గరే తీసుకున్నారు. నేను స్నానం చేసి వచ్చేలోపు మా చిన్న తల్లి అయితే లేచింది. ఇంకా పాపకు కూడా స్నానం చేపించేసి రెడీ చేసేస్తున్నాను. పాపని రెడీ చేయించేసి నేను కూడా రెడీ అయిపోయి మా ఇంట్లో అలాగే నానమ్మ వాళ్ళ ఇంట్లో పూజ చేసుకొని పుట్ట దగ్గరికి బయలుదేరాము. మొన్న ఆదివారం చిన్నత్త వాళ్ళ ఊరి దగ్గరికి వెళ్ళాం కదా పుట్ట దగ్గరికి. అక్కడ పాలు ఒకటే పోసాను కదా, అందుకని ఈరోజు ఇక్కడ 2 ఎగ్స్ వేస్తున్నాను. ఆ రోజు అక్కడ వేయలేదు కదా, అందుకని ఇక్కడ ఈరోజు 2 వేస్తున్నాను అనమాట ఎగ్స్. అలాగే మొన్న ఆదివారం ఉపవాసం ఉండలేదు కాబట్టి ఇంకా వచ్చే వారమైనా ఉపవాసం ఉండాలని అనుకుంటున్నాను. ఫుల్ డే కూడా ఉండొచ్చు, ఫాస్టింగ్ చేయొచ్చు ఫుల్ డే కూడా. బట్ నేను ఫీడింగ్ మదర్ని కదా, ఉండాలంటే కష్టము. పుట్ట దగ్గర పూజ అయిపోయిన తర్వాత కాసేపు అక్కడే కూర్చొని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి మార్నింగ్ నానబెట్టాను కదా బట్టలు, అవి వాష్ చేసి ఆరేసేసాను. బట్టలు ఉతకడం అయిపోయిన తర్వాత అన్నం కూడా తినేసాను. ఇక్కడ దగ్గరలో పుచ్చకాయలు అమ్ముతుంటే తెచ్చారు మా అత్త. అంతేనండి ఈ వీడియో. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మరొక వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.